వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్ కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 499 రూపీస్ అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి 501 రూపీస్ కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే ఇండియన్ ఎకానమీ అనేది 6 months వ్యాలిడిటీతో 499 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. మీకు ఇదే కోర్స్ 1 year వరకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా 699 రూపీస్ వరకు పే చేసి 1 year వ్యాలిడిటీతో ఎకానమీ కోర్స్ని సాధించండి. మరి ఎకానమీ కోర్స్ అనేవి ఈ విధంగా ఉంటే మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎకానమీలో కూడా 499 రూపీస్ వరకు అవైలబుల్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఇందులో జియోగ్రఫీ 25 రూపీస్కి మాత్రమే టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉన్నాయి. దాదాపుగా 1400 బిట్స్తో ఈ జియోగ్రఫీ అవైలబుల్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళకి ప్రిపరేషన్ ఎంతవరకు అని తెలియడానికి ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఎవరు కూడా ఛాన్స్ మిస్ చేసుకోకుండా చాలా రీజనబుల్ ప్రైజెస్కే మనకి టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉన్నాయి మన యాప్లో. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. మీకు ఎంతవరకు వచ్చో చూసుకోండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్, కేంద్ర ప్రభుత్వ అప్పు 200 లక్షల కోట్లకి దాటింది. మరి కేంద్ర ప్రభుత్వ అప్పు అనేది 200 లక్షల కోట్లకు దాటిందని ఎవరు వివరించారు అనంటే మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న నిర్మలా సీతారామన్ గారు. మరి ఈ సందర్భంగా 2025 నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు అనేది 200 లక్షల కోట్లకు దాటిందని ఈ సందర్భంగా ఈవిడ వివరించడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈవిడ మరి కేంద్ర ప్రభుత్వ వడ్డీ చెల్లింపులు అనేవి ఏ విధంగా ఉన్నాయి అని కూడా వివరించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వ వడ్డీ చెల్లింపులు అనేవి 3.3% వరకు పెరిగాయి అని చెప్పి వివరించారు. మరి 2025లో కేంద్ర ప్రభుత్వ అప్పు అనేది 200 లక్షల వరకు ఉంటే మరి 2015లో ఏ విధంగా ఉండేవి అని చూసుకుంటే 2015లో అప్పు అనేది దాదాపుగా 70.98 లక్షల కోట్ల వరకు ఉంది. అంటే 2015లో 70.98 లక్షల కోట్ల నుంచి 2025లో 200 కోట్ల వరకు ఈ అప్పు అనేది పెరిగింది. అంటే ఎంత పర్సంటేజ్ వరకు పెరిగింది అంటే దాదాపుగా 181.99 వరకు కూడా అప్పు గత 10 ఏళ్లలోనే పెరగడం జరిగింది. మరి ఈ సమాచారం అనేది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిచే వివరించబడింది. సో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్ 200 lakh crores of debt. This information is given by Central Finance Minister of Nirmala Sitharaman. So in Nirmala Sitharaman, according to Nirmala Sitharaman, up to 2025, our central government debt was 200 lakh crores. In 2015, central government debt is 70.98 lakh of crores or lakh crores, 70.98 lakh crores. In last 10 years, the Indian government of debt was increases up to 181.99 and also payment, interest payments are also increases in the last 10 years up to 37.32%. మరి కేంద్ర అప్పు అనేది 200 లక్షల కోట్ల వరకు ఉంది. మరి ఇదే లక్షలను జీడిపితో పోలిస్తే ఎంత పర్సంటేజ్ వరకు ఉంది అని చూసుకుంటే 56.1% వరకు ఉండడం జరిగింది. సో when we can compared Indian government debt as GDP, it was 56.1%. అండ్ ఇది కేంద్ర ప్రభుత్వ అప్పుకి సంబంధించి. నెక్స్ట్, వాటర్ వేస్ టు వండర్ అన్లాకింగ్ క్రూయిజ్ టూరిజం. మరి ఈ కాన్ఫరెన్స్ని ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే క్రూయిజ్ సెక్టార్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఈ వాటర్ వేస్ టు వండర్ అన్లాకింగ్ క్రూయిజ్
టూరిజంని ఏర్పాటు చేస్తున్నారు. మరి దీన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే ముంబైలో ఏర్పాటు చేశారు. ముంబైలో 18th ఆగస్ట్ 2025న ఈ క్రూయిజ్ టెర్మినల్కి సంబంధించి లేదంటే క్రూయిజ్ టూరిజంని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఒక కాన్ఫరెన్స్ని 18th ఆగస్టు 2025న ప్రారంభించడం జరిగింది. మరి క్రూయిజ్ టూరిజంని ఏ సంస్థలు పార్ట్నర్షిప్స్తో ఉన్నాయి, ఇందులో కోఆపరేటివ్ పార్ట్నర్షిప్స్ ఏవే సంస్థలు ఉన్నాయి అని చూసుకుంటే ఇందులో ముంబై పోర్ట్ అథారిటీ, అలాగే ఇండియన్ ఆర్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఇండియా అండ్ ఇండియన్ అథారిటీ ఆర్ ఇండియన్ పోర్ట్ అసోసియేషన్స్. ముంబై పోర్ట్ అథారిటీ అండ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఇండియా అండ్ ఇండియన్ పోర్ట్ అసోసియేషన్స్ ఈ మూడు కూడా భాగస్వామ్య సంస్థలుగా ఇందులో పనిచేస్తున్నాయి. మరి ఈ క్రూయిజ్ టూరిజంని ఎందుకు అభివృద్ధి చేస్తున్నారు అంటే అంతర్జల మార్గాలను అభివృద్ధి చేయాలి, అలాగే అంతర్జల మార్గాల ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో ఈ వాటర్వేస్ టూరిజంని ఇంక్రీజ్ చేస్తున్నారు లేదంటే డెవలప్ చేస్తున్నారు. అంతేకాకుండా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాలను పెంపొందించడానికి లేదంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాలను ఆకర్షించే ఉద్దేశంతో కూడా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి వాటర్వేస్ వండర్ క్రూయిజం సెక్టార్ లేదంటే ఇన్లాండ్ వాటర్వేస్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1986లో ఏర్పాటు చేశారు. ఎందుకోసం అంటే అంతర్జల మార్గాల ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఈ ఇన్లాండ్ వాటర్వేస్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇది ఒక నౌకాయానానికి చెందిన సంస్థగా చెప్పుకోవచ్చు. సో వాటర్వేస్ టు వండర్ అన్లాకింగ్ క్రూయిజ్ tourism. This is a conference to develop tourism sector in a cruise tourism sector. So in this way this conference was held in Mumbai on 18th August 2025. So in this conference or in waterways to wonder unlocking cruise tourism or inland waterways, the cooperative partnerships of organizations are first Mumbai Port Authority and Inland Waterway Authority in India, and also Indian Port Associations are doing partnerships in Indian Waterway Authority, in waterways to wonderland. Mari the purpose of this water to wonder unlocking cruise tourism conference is to develop tourism sector in a cruise inland waterways, and also improves and attracts investors in a public and private sectors. And because of this reason, this waterways to wonder unlocking cruise tourism conference was held in Mumbai. And the Inland Waterways Authority Inland Waterways Authority in India was established in 1986. This association belongs to the Port Association and it is used to develop inland waterways in India. Next, Assam Rifles IIT Manipur యొక్క ఒప్పందానికి సంబంధించి మరి అస్సాం రైఫిల్స్ ఐఐటి మణిపూర్ మధ్య ఒప్పందం అనేది జరిగింది. ఎందుకోసం జరిగింది అంటే డ్రోన్ టెక్నాలజీస్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో వీరి మధ్య ఒక ఒప్పందం అనేది కుదరడం జరిగింది. మరి డ్రోన్ టెక్నాలజీస్ని ఎందుకు అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, దేనికోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు, ఎందుకోసం ఒప్పందం కుదుర్చుకున్నారు అని చూసుకుంటే మరి డ్రోన్ టెక్నాలజీని వాళ్ళ రాష్ట్రాలలో రక్షణ కోసం అలాగే భద్రత నిమిత్తం వీరి ఇరువురి మధ్య ఒప్పంద సమావేశం అనేది జరిగింది లేదంటే ఒప్పందం అనేది కుదిరింది. మరి డ్రోన్ టెక్నాలజీస్ ద్వారా ఇరు రాష్ట్రాలలో పరస్పర రక్షణ మరియు భద్రత అనంతరం వీరిరువురి మధ్య ఒప్పందం అనేది
జరిగింది. మరి ఇదే విధంగా మరి డ్రోన్ టెక్నాలజీ మరి మెయిన్ ఏ లక్ష్యంతో ఏర్పాటు చేశారు అంటే డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి కోసం ఒక రక్షణ అకాడమిక్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో అంటే రక్షణ అకాడమిక్ భాగస్వామ్యాన్ని డ్రోన్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఈ అస్సాం రైఫిల్స్ మరియు ఐఐటి మణిపూర్ మధ్య ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మరి ఈ రక్షణ అకాడమీ భాగస్వామ్యం అలాగే మరి డ్రోన్ టెక్నాలజీలో ఏ కోర్సులని అంటే డ్రోన్ టెక్నాలజీ ద్వారా మరి విద్యా సంస్థలలో అభివృద్ధి మరి డ్రోన్ టెక్నాలజీ కోర్సెస్ని కూడా ప్రారంభించడం జరిగింది. అంటే ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా పరస్పర రక్షణ అంటే శత్రు దేశాల నుంచి దాడులను ముందే పసిగట్టే విధంగా ఏర్పాటు చేశారు. మరి ఏ కోర్సులను ఇందులో ఏర్పాటు చేశారు అని అంటే అడ్వాన్స్డ్ డ్రోన్ ట్రైనింగ్ అలాగే రిఫ్రెషరీ కోర్సులని ఏర్పాటు చేశారు. అడ్వాన్స్డ్ డ్రోన్ ట్రైనింగ్ మరి రిఫ్రెషరీ అంటే మరలా అంటే అగైన్ డ్రోన్ కి సంబంధించిన శిక్షలను మరలా ఏర్పాటు చేయడాన్ని రిఫ్రెషరీ అని చెప్తారు. మరి ఈ కోర్సులని ఈ డ్రోన్ టెక్నాలజీలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ డ్రోన్ టెక్నాలజీలో ఏ అంశాలను ఏర్పాటు చేశారు అని అంటే ఇందులో డ్రోన్ ఫ్లైట్ ఆపరేషన్స్ అలాగే రిపేర్ అండ్ నిర్వహణ వంటి అంశాలను ఉండడం జరిగింది. మళ్ళీ ఇందులో సర్టిఫికేట్ ట్రైనింగ్ లేదంటే సర్టిఫైడ్ ట్రైనింగ్ ఏ సంస్థ ఇస్తుంది అని అంటే డైరెక్టరేట్ జనరల్ కౌన్సిల్ ఏవియేషన్ అనే ఈ సంస్థ సర్టిఫైడ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి దీని ద్వారా రికవెన్సెస్ అండ్ లెజిస్లేటివ్ వంటి సామర్థ్యాలను ఇంప్రూవ్ చేసే విధంగా ఈ డ్రోన్ టెక్నాలజీస్ని అభివృద్ధి చేస్తున్నారు. సో డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం ద్వారా రక్షణ మరియు భద్రతను పొందవచ్చు అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. సో అస్సాం రైఫిల్స్ ఐఐటి మణిపూర్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ వాస్ done. So the purpose of this memorandum of understanding to develop drone technologies to protection and security for this both Assam and IIT Manipur or Assam and Manipur states. So the main purpose of developing drone technology to build protection academic partnership. So the courses are including in developing drone technologies are first advanced drone training and another one refreshery. So the main points are included in development of drone technologies are first one is flight operations or drone flight operations and another one is repair and conducting. And this drone technology training was done by the organization of Directorate General of Council and Aviation. So and to improve capacity of reconnaissance and legislating in a drone technology. This is the main purpose and aim, and also develop a drone technology for protection and security for the state of Assam and Manipur, and also develop drone technology for protection academic partnership. And this is about Assam Rifles and IIT Manipur MOU. Next,
దేశంలో మొదటి సిలికాన్ ఫోటోనిక్స్ ఆధారిత క్వాంటమ్ రాండమ్ నెంబర్ జనరేటర్. మరి క్వాంటమ్ రాండమ్ జనరేటర్ అంటే ఏంటి అంటే, మరి దేశంలో మొట్టమొదటి సిలికాన్ ఫోటోనిక్స్ అంటే సిలికాన్ ఫోటోనిక్స్ తో ఒక మొట్టమొదటి ఒక క్వాంటమ్ రాండమ్ నెంబర్ జనరేటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది అంటే ఐఐటి మద్రాస్ ఈ క్వాంటమ్ రాండమ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఎంత వ్యయంతో దీన్ని అభివృద్ధి చేసింది, లేదంటే దేనికోసం దీన్ని అభివృద్ధి చేసింది అని అంటే, ఈ క్వాంటమ్ రాండమ్ నెంబర్ జనరేటర్ ద్వారా ఒక వాణిజ్యానికి సంబంధించి ఒక లైసెన్స్ ని ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి వాణిజ్యం జరగాలంటే ఒక లైసెన్స్ విధానం అనేది ఏ విధంగా అవసరమో అలాంటి లైసెన్స్ విధానానికి కావాల్సిన అవసరాలను తీర్చేందుకు దీనిని ఈ క్వాంటమ్ రాండమ్ నెంబర్ జనరేటర్ ని ఒక లైసెన్స్ గా మార్చడం జరిగింది. మరి లైసెన్స్ గా అంటే వాణిజ్యానికి సంబంధించిన లైసెన్స్ గా ఈ క్వాంటమ్ రాండమ్ నెంబర్ జనరేటర్ ని ఎవరు ప్రైవేట్ భాగస్వామ్యంగా చేశారు అనంటే, ఇన్రార్కర్ క్వాంటమ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్రార్కా క్వాంటమ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ భాగస్వామ్యంతో దీన్ని ఒక వాణిజ్యపరమైన లైసెన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఎంత వ్యయంతో ఈ ప్రైవేట్ భాగస్వామ్య సంస్థ దీన్ని లైసెన్స్ విధానంగా మార్చింది అంటే, సుమారుగా 1 కోటి వ్యయంతో దీనికి లైసెన్స్ విధానంగా మార్చడం జరిగింది. So, in India, first silicon photonics based quantum random number generator was introduced. So, this first silicon photonics based quantum random number technology was developed by IIT Madras. So, this quantum random number generator is converted as a license in a trading consumption. So, it was converted by Indraker Quantum Technology Private Limited. మరి ఐఐటి మద్రాస్ అంటే ఏంటి అని అంటే, ఈ ఐఐటి మద్రాస్ ఒక ప్రోగ్రామబుల్ సిలికాన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ సిస్టమ్స్ అని చెప్పొచ్చు. ఐఐటి మద్రాస్ ఇస్ ఎ ప్రోగ్రామబుల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ systems, and IIT Madras licenses India's first silicon photonic based quantum random number generator in a 1 crore deal. Marketing was done by the organization or private organization of Indraker Quantum Technology Private Limited. Next, Sakura Science Program. మరి సకురా సైన్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని అంటే, ఈ సకురా సైన్స్ ప్రోగ్రామ్ అనేది జపాన్లో నిర్వహించే ఒక సైన్స్ కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. మరి జపాన్లో సైన్స్ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అని అంటే, మరి జపాన్లో ఉండే సైంటిఫిక్ నాలెడ్జ్ని అందరికీ అందించే ఉద్దేశంతో జపాన్లో ఈ సకురా సైన్స్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారు అని అంటే, జపాన్ 2014 నుంచి జపాన్లో ఈ సకురా సైన్స్ ప్రోగ్రామ్ ద్వారా అందరికీ సైంటిఫిక్ నాలెడ్జ్ని అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తుంది. మరి ఇండియా అనేది జపాన్లో ఈ సకురా సైన్స్ ప్రోగ్రామ్కి ఎప్పటి నుంచి పాల్గొంటుంది అని అంటే 2016 నుంచి పాల్గొంటుంది. మరి ఎందుకోసం పాల్గొంటుంది అని అంటే, భారత్కి జపాన్కి మధ్య ఉన్న సంబంధాలను బలోపేతం చేయడం కోసం, అలాగే అంతర్జాతీయ సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం కోసం, అలాగే నూతన శాస్త్రవేత్తలు ఇండియా నుంచి ఉన్న నూతన శాస్త్రవేత్తలను వారికి ఉన్న క్యూరియాసిటీని ఇంకా పెంపొందించే ఉద్దేశంతో, అంటే సైంటిఫిక్ రంగంలో అభివృద్ధి చేయాలి, వాళ్ళ క్యూరియాసిటీని పెంచాలి అన్న ఉద్దేశంతో ఈ సకురా సైన్స్ కార్యక్రమంలో ఇండియా కూడా భాగస్వామ్యంగా 2016 నుంచి జపాన్లో జరిగే ప్రోగ్రామ్కి అటెండ్ అవుతూ రావడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో కూడా, అంటే ఎప్పుడు
ఈ మధ్య కాలంలో దాదాపుగా ఇండియా నుంచి 34 టీమ్స్తో ఈ సకురా సైన్స్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎక్కడ జరుగుతుంది సకురా సైన్స్ కార్యక్రమం? జపాన్లో జరుగుతుంది. మరి ఈ జపాన్లో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా చాలా మంది 34 టీమ్స్ అంటే చాలా మంది విద్యార్థులు ఇందులో పాల్గొనడం జరిగింది. Sakura Science program was held on Japan. So, the main purpose of this Sakura Science program is to develop scientific knowledge to the students and also scientific environment to the students. And this program was established by the Japan on 2015, and India is participated in a Sakura Science program up to 2016 onwards. Why the purpose of this or partnership of this to the Japan is to improve relationship of a Japan and India relationship, and also improve international scientific knowledge to the students, and also improve curiosity to the new scientists of a students. So because of this purpose, India is attending 2016 onwards to the Sakura Science program onwards. And now around 34 teams from India are participated in this Sakura Science program. Next, E. coli based mercury సెన్సార్. మరి ఈ కోలై ఆధారిత మెర్క్యూరీ సెన్సార్ అంటే ఏంటి అనంటే, మరి ఈ కోలై ఆధారిత అంటే ఈ కోలై అంటే ఒక జీవాణువు అని చెప్పుకోవచ్చు. మరి ఆ ఈ కోలై అనే జీవాణువును ఉపయోగించి నీటిలో ఏదైతే ఉందో అంటే నీటిలో విషలోహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడానికి ఈ కోలీని అంటే ఈ కోలీని ఉపయోగించి వాటిలో ఉండే విష పదార్థాలను గుర్తించడానికి ఏర్పాటు చేసిందిగా చెప్పుకోవచ్చు. మరి ఈ కోలి నీటిలో ఉండే విషలోహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటికి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేది పంపించడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని ఏ విధంగా కనుక్కోవాలి అంటే, మన దగ్గర ఉన్న సాధారణ ఎలక్ట్రిక్ పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి ఆ నీటిలో ఉన్న విషవాయువులకి సంబంధించిన లోహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలక్ట్రోలైట్స్ కి సంబంధించిన సిగ్నల్స్ ని మన దగ్గర ఉన్న సాధారణ ఎలక్ట్రో పరికరాల ద్వారా కూడా గుర్తించవచ్చు. మరి ఎందుకోసం ఈ విషవాయువుకి కలిగిన లోహాలను గుర్తించాలి అనంటే, నీటిలో ఉండే ఈ విషవాయువు లోహాల ద్వారా చాలా వరకు కూడా హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు జరుగుతాయి. అలాగే నరాల బలహీనత, అలాగే గర్భవతిగా ఉన్న వారికి శిశువు ఆరోగ్యానికి సంబంధించి చాలా హానికరంగా ఉంటుంది. కాబట్టి వాటిని నియంత్రించే విధంగా ఈ కోలి ఆధారంగా ఒక ఎక్స్పెరిమెంట్ ని చేయడం జరిగింది. మరి ఈ కోలి బేస్డ్ బయో సెన్సార్స్ ని ఉపయోగించి చాలా వరకు కూడా నీటిలో ఉండే విషలోహాలను గుర్తించడం జరుగుతుంది. మరి బయో సెన్సార్స్ మరి ఓన్లీ నీటిలోనే ఉపయోగపడతాయా అనంటే, ఓన్లీ నీటిలోనే కాకుండా ఆహారం, అలాగే పర్యావరణం, అలాగే వైద్య పరీక్షలలో కూడా ఈ బయో సెన్సార్స్ ని ఉపయోగించి వాటిలో ఉండే ఏదైనా విష లోహాలని కనుక్కోవచ్చు. మరి ఎందుకోసం ఈ బయో సెన్సార్స్ ని అభివృద్ధి చేశారు అనంటే, నీటి నాణ్యతను పెంచడం కోసం, ఆహార భద్రతను పెంచడం కోసం, అలాగే వైద్య పరీక్షల కోసం, అలాగే పర్యావరణ రక్షణ అనంతరం ఈ కోలి బేస్డ్ మెర్క్యూరీ సెన్సార్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికోసం అంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. సో E. coli based mercury sensor was introduced because the purpose of recognition of toxic metals in a water. So then E. coli is used to convert that metal taxes as electrolytic signals, or this E. coli is used to give a electrical signals on it. So sorry, E. coli given electrical signals on it water when the water have a toxic metals. So in this case we can recognize the toxic
toxic metals in a water. So, and the biosensors, and we can recognize as normal electrical device also to recognize toxic metals in a water. So because of this purpose, E. coli based mercury sensor was introduced. So not only, and these biosensors are not only used for water, it is also used for food and environment and also medical sectors. So the purpose of biosensor is used to recognize toxic metals in a food, environment and also medical sectors, because these toxic metals are harmful for health. So because of this reason, E. coli based mercury sensor was introduced. నెక్స్ట్ ఆర్కిటిక్ రెయిన్డర్ జనాభా తగ్గే ప్రమాదం. మరి ఆర్కిటిక్ రెయిన్డర్ అని అంటే ఏంటి అంటే, ఇది చూడడానికి అచ్చం ఒక జింకలానే ఉంటుంది. మరి ఆర్కిటిక్ రెయిన్డర్ అనేది ఉత్తర అమెరికాలో క్యూరిబా అని పిలుస్తారు, క్యూరిబ్ లేదంటే క్యారిబ్ అని పిలుస్తారు ఉత్తర అమెరికాలో. మరి వీటి జనాభా అనేది 2100 సంవత్సరం నాటికి 80% వరకు తగ్గుతాయి అని చెప్పి అంతర్జాతీయంగా అంచనాలు వేయడం జరిగింది. మరి ఎందుకోసం వీటి జనాభా అనేది 2100 నాటికి 80% వరకు తగ్గుతుంది అని అంటే, మరి జనాభా ఇది వాతావరణ మార్పు కారణంగా ఈ నిషేధం లేదంటే ఈ సంఘటనలు జరగవచ్చు అని చెప్పి అంతర్జాతీయంగా నివేదించడం జరిగింది. మరి ఆర్కిటిక్ రెయిన్డర్ అనేది దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి రాంజిఫెర్ థరండర్స్. మరి ఇది ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే ఒకసారి, ఇది ఒక శాకాహార జంతువు. మరి దీనికి హెయిర్ అనేది చాలా ఒత్తుగా ఉంటుంది, అలాగే దీని కాళ్ళు మంచులో నడవడానికి వీలుగా గుండ్రంగా ఉండడం జరుగుతుంది. సో ఆర్కిటిక్ రెయిన్డర్ పాపులేషన్ is a risk of reduction because by the weather changes. This information given by the international report. So up to 2100 this was reduced up to 80%. So in North America, this Arctic reindeer was called as Curib, and the scientific name of this Arctic reindeer is Rangifer tharandus. నెక్స్ట్ ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజన. మరి ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజనను ఎందుకు ప్రారంభించాడు అనంటే, మరి వికసిత్ భారత్ యోజన ద్వారా ప్రజలలో ఉద్యోగ అవకాశాలను పెంపొందించే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ ఉపాధి యోజనని ప్రారంభించడం జరిగింది. మరి ఎప్పుడు ప్రారంభించారు ఈ స్కీమ్ని అంటే 1 ఆగస్ట్ 2025 ప్రారంభించడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ఈ స్కీమ్ని ఎవరు ఆమోద ముద్ర వేశారు అని అంటే 1 జూలై 2025 కేంద్ర మంత్రి మండలి ఆదేశాల మేరకు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి ఈ స్కీమ్ ఆధారంగా ఇప్పుడు 1 ఆగస్టు 2025 ఈ స్కీమ్ని ఏర్పాటు చేశారు. మరి ఎప్పటి వరకు ఉద్యోగ అవకాశాలను పెంచాలి అనుకుంటున్నారంటే, రాబోయే 2 ఏళ్లలో అంటే 1 ఆగస్టు 2027 నాటికి దాదాపుగా 3.4 కోట్ల ఉద్యోగాలను పెంచే ఉద్దేశంతో ఈ స్కీమ్ని ఏర్పాటు చేశారు. మరి ఈ స్కీమ్ని ఎవరు ప్రారంభించారు అనంటే, కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా పనిచేస్తున్న మన్సుఖ్ మాండవియా గారు ప్రారంభించడం జరిగింది. మరి ఎంత వ్యయంతో దీన్ని ప్రారంభించారు అనంటే 1,00,000 కోట్లతో ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. So, PM Viksit Bharat Rozgar Yojana was inaugurated on 1 August 2025 by Central Sports Minister of Mansukh Mandaviya with the value of 1 lakh crores.
in 1st July, and the scheme was implemented on 1st July 2025 by the Central Council, by Central Minister of Council, Central Minister of Council. And the purpose of this PM Vikasit Bharat Yojana is to improve employments in a 2 years up to 3.4 crores. So this is the main purpose to inaugurating this PM Vikasit Bharat Rozgar Yojana. నెక్స్ట్ శ్రమశ్రీ పథకం. మరి శ్రమశ్రీ పథకం లేదంటే శ్రమశ్రీ పథకం అనేది ఎందుకు ఏర్పాటు చేశారు అనంటే, ఇప్పుడు మనకి ఏదైనా రాష్ట్రంలో కార్మికులు కానీ వేరే ఎవరైనా వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఆ రాష్ట్రంలో వేధింపులకు గురై ఆ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వలస వస్తారో వారిని కాపాడే ఉద్దేశంతో, వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో ఈ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ శ్రమశ్రీ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వలస వచ్చిన వాళ్ళకి అంటే ప్రతి నెలకి దాదాపుగా 5,000 వరకు స్టైఫెండ్స్ ని అందిస్తుంది ఈ పథకం కింద. అలాగే మరి ఎన్ని నెలల వరకు ఈ పథకం ద్వారా వీళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు అంటే, దాదాపుగా ఒక 1 year పాటు ఎవరైతే వలస వచ్చారో వాళ్ళకు 1 year పాటు అంటే వేరే ఉద్యోగం దొరికేంత వరకు కూడా నెలకు 5,000 వరకు భరోసా ఇచ్చే ఉద్దేశంతో ఈ శ్రమశ్రీ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. So the Shramashri scheme was introduced in West Bengal by the CM of Mamata Banerjee, who are migrating one state to another state, who are because of harassment, who are migrating one place to another place or one state to another states. So those giving financial help to them. Because of this purpose, Mamata Banerjee was introduces the Shramashri scheme. So because of this scheme, the financial help is given to them up to 5,000 stipend up to 1 year, and this is about Shramashri scheme. Next, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 పర్యాటక ప్రాజెక్టులు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్కి లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 పర్యాటక ప్రాజెక్టులని ఎవరు ఇచ్చారు లేదంటే దీనికి సంబంధించి ఎవరికి ఆదేశాలను ఇచ్చారు అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మంత్రి అలాగే కేంద్ర వ్యవహారాలు మరియు మంత్రిత్వ శాఖ లేదంటే కేంద్ర వ్యవహారాలు లేదంటే పర్యాటక శాఖకి ఈ ఆంధ్రప్రదేశ్లోని 3 పర్యాటక ప్రాజెక్టులకి సంబంధించిన ఆదేశాలను ఇవ్వడం జరిగింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి లేదంటే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అయిన కందుల దుర్గేష్, అలాగే కేంద్ర వ్యవహారాలు అలాగే పర్యాటక మంత్రి అయిన కేంద్ర వ్యవహారాలు మరియు పర్యాటక మంత్రి అయిన గజేందర్ సింగ్ షికావత్ ఈ 3 ప్రాజెక్టులకి సంబంధించిన ఆదేశాలను తీసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 3 ప్రాజెక్టులకి సంబంధించి చాలా వరకు కూడా కొన్ని కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టులకి అనుమతులను ఇవ్వడం జరిగింది. మరి ఏ ప్రాజెక్ట్స్ ని పర్యాటక రంగాలని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేస్తున్నారు ఈ ఇద్దరు మినిస్టర్స్ కలిసి అంటే, ఫస్ట్ ఒకటి లేపాక్షి సాంస్కృతిక కేంద్రం దాదాపుగా 103 కోట్లతో, అలాగే లంబాసింగ్ ఎక్స్పీరియన్స్ సెక్టర్ 99.78 crores-తో, అలాగే బుద్ధ సర్క్యూట్ టెంట్
దాదాపుగా 77.32 కోట్లతో అభివృద్ధిని చేస్తున్నారు. మరి ఎందుకోసం అభివృద్ధి చేస్తున్నారు అంటే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, అలాగే పర్యాటక రంగంలో ఎవరైతే యాత్రికులు పర్యాటకులు ఉంటారో వాళ్ళ అవకాశాలను మెరుగుపరచడానికి, అంటే వాళ్ళ సదుపాయాలను మెరుగుపరచడానికి, అలాగే గైడ్స్ని కూడా ఏర్పాటు చేయడానికి, అలాగే బుద్ధిస్ట్ సర్క్యూట్ టెంట్లను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీర్చే విధంగా, అంటే టూరిజం సెక్టార్ని ఇంకా పెంపొందించాలి, వాళ్ళ సదుపాయాలను పెంపొందించాలి అన్న ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్లో 3 పర్యాటక ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇన్ ఆంధ్రప్రదేశ్ 3 tourism projects for Andhra Pradesh state. So these projects are taken by Andhra Pradesh Tourism Minister Kandula Durgesh and Central Affairs and Tourism Minister Gajendra Singh Shekhawat. So the purpose of taking these tourism projects are improving facilities of a tourist and also increasing facilities of a tourism, and also improves the facilities, and not only that, and also guide etc. And because of this reason this project was established. And first one is Lepakshi Culture Center. So in this project they have 103 crores, they given 103 crores. And next Lambar Singh Culture or Experienced Center, they given 99.78 crores. And next one Buddhist Tent, they given 77.32 crores. మరి ఇది ఈరోజు భవితా సంతోష్ ఎకానమీకి సంబంధించి, భవితా సంతోష్ డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.